ప్రాబ్లమ్ ఏంటంటే ఎల్‌డిఎల్ అనే ఒక కొలెస్ట్రాల్‌ని మాత్రమే చూస్తాం మనం. లిపిడ్ ప్రొఫైల్‌లో. ఎల్‌డిఎల్ అనే దాన్ని, గుడ్ కొలెస్ట్రాల్‌ని రెండిటిని కంపేర్ చేస్తుంటాం. కానీ యాక్చువల్‌గా లిపిడ్ ప్రొఫైల్‌లో చూడాల్సినవి చాలా ఉంటాయి. మనం టోటల్ కొలెస్ట్రాల్‌ని చూసి వరి కావాల్సిన పని లేదు. కొలెస్ట్రాల్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. కొలెస్ట్రాల్ లేనిది మన సెల్ అన్నది సర్వైవ్ అవ్వదు. సెకండ్ వచ్చి మనకు కావాల్సిన హార్మోన్స్ అన్ని, ఎస్పెషల్లీ సెక్స్ హార్మోన్స్ అన్ని కొలెస్ట్రాల్ నుంచే సింథసైజ్ అవుతాయి. ఇప్పుడు కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్‌ని అంత సిగ్నిఫికెన్స్ అన్నది మనకు ఉండదు. యూజువల్‌గా 200 దాటిన తర్వాత కూడా వి డోంట్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ట్రైగ్లిజరైడ్స్ అని నెక్స్ట్ ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్, ప్యాంక్reatitis రావచ్చు. ఈ ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్నప్పుడు ఎనీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, అండ్ డయాబెటీస్ అనేది రావచ్చు. అంటే ఇట్స్ అనే సిగ్నిఫైస్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ట్రైగ్లిజరైడ్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్యాట్స్, ఇట్ కమ్స్ మేజర్లీ ఫ్రమ్ ద కార్బ్స్. అంటే మనం తినే సింపుల్ షుగర్స్ నుంచే ట్రైగ్లిజరైడ్స్ అనేది లివర్ నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట. ట్రైగ్లిజరైడ్స్ మంచి కొలెస్ట్రాల్ అంటాం, హెచ్డిఎల్ అని. వీటి మధ్య రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్గా మగవాళ్ళలో 40 అబోవ్ ఉంటే గుడ్ కొలెస్ట్రాల్ మంచిది. బికాస్ ఇట్ సక్స్ అవుట్ ఆల్ ద కొలెస్ట్రాల్ ఫ్రమ్ అదర్ టిష్యూస్ అండ్ ట్రాన్స్పోర్ట్ బ్యాక్ టు లివర్ అనమాట. ఎప్పుడైతే హెచ్డిఎల్ అనేది తక్కువ ఉందో టిష్యూస్లో కొలెస్ట్రాల్ అనేది అధికంగా చేరడానికి అవకాశం.